బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణపై తిరుపతిలో సిట్ బృందం విచారణ చేపట్టింది. శ్రీవారి దర్శనానంతరం ఎస్వీయు క్యాంపస్ పోలీస్ స్టేషన్ కి చేరుకుంది. అక్కడ అల్లెలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలను సిట్ అధికారి రవి మనోహరాచారి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వనుంది. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణపై తిరుపతిలో సిట్ బృందం విచారణ చేపట్టింది. శ్రీవారి దర్శనానంతరం ఎస్వీయు క్యాంపస్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. అక్కడ అల్లర్లకు సంబంధించి ఎఫ్ఐఆర్ వివరాలను సిట్ అధికారి రవి మనోహరాచారి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఓవర్ టు యు. ప్రసన్న పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ప్రస్తుతం సిట్ బృందం తనిఖీలు చేపడుతుంది. ముఖ్యంగా ఏదైతే సిట్ బృందం ఏర్పాటు చేసిన తర్వాత నిన్న సాయంత్రం తిరుపతికి చేరుకున్న బృందం నిన్నటి నుంచి పోలీస్ గెస్ట్ హౌస్లో ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన గొడవలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు పరిశీలించింది. ఆ తర్వాత ఎస్వీ యూనివర్సిటీలోకి వెళ్ళి యూనివర్సిటీలో ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. దీనికి సంబంధించి పులివర్తి నాని మీద 14వ తేదీ జరిగిన దాడి, దానికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో ఎన్ని కేసులు నమోదయ్యాయన్న విషయాలను కూడా పరిశీలించింది. ఆ తర్వాత ఏదైతే ప్రస్తుతం మహిళా యూనివర్సిటీకి చేరుకున్న సిట్ బృందం యూనివర్సిటీలోనే ఎక్కడైతే స్పాట్లో ఏం జరిగిందో, గొడవ ఎక్కడ జరిగిందో, ఎక్కడ నాని మీద అటాక్ జరిగిందో, అదేవిధంగా ఏదైతే అటాక్ చేయడానికి వచ్చిన కారులో ఎలాంటి ఆయుధాలు, ఏదైతే సుత్తితో పాటు బీర్ బాటిల్స్, వీటి మీద ఏ విధంగా దాడి జరిగింది అన్న సీన్ రీకన్స్ట్రక్షన్ చూస్తున్నారు. దీంతోపాటు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఆ తర్వాత ఆగ్రహంతో వాహనాలను ధ్వంసం చేశారో, అదేవిధంగా పోలీసు వాహనాలను, వజ్రా వాహనంతో పాటు కొంతమంది పోలీసు అధికారులపైన కూడా దాడి చేశారు. దీనికి సంబంధించి వివరాలు ఇక్కడ తెలుసుకుంటున్నారు. ఎక్కడ ఏ విధంగా స్పాట్ జరిగింది అన్న విషయాన్ని కూడా ఇంతకుముందే రవి మనోహరాచారితో పాటు సిఐ ప్రభాకర్ పరిశీలించారు, సిట్ బృందంలోని ఇద్దరు సభ్యులు. దీంతోపాటు మరోవైపు ఏదైతే ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున యూనివర్సిటీలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో ఏదైతే పోలింగ్ మరుసటి రోజు జరిగిన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత కల్పించినట్లు జిల్లా కలెక్టర్, ముఖ్య ఎన్నికల అధికారి అయిన ప్రవీణ్ కుమార్ తెలిపిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో బాంబ్ స్క్వాడ్ కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో 2 కత్తులు, ఏదైతే ఆ రోజు గొడవ జరిగిన రోజు కత్తులు పారేసి వెళ్ళిన సందర్భంగా ఆ కత్తులు కూడా ఈరోజు 2 లభ్యమైనాయి. మొత్తం మీద సిట్ బృందం ఈరోజు కూచువారిపల్లి, చంద్రగిరి మండలంలోని కూచువారిపల్లితో పాటు రామరెడ్డిపల్లి, అదేవిధంగా బ్రాహ్మణ కాలువను కూడా పరిశీలించనున్నారు. ఈ సాయంత్రం లోపల మొత్తం ఈ 3 ప్రాంతాలను పరిశీలించి ఆ తర్వాత ఏదైతే సిట్ చైర్మన్కు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనున్నట్లు కూడా రవి మనోహరాచారి ఇంతకుముందు మీడియాతో మాట్లాడి తెలుపుతారు. మొత్తం మీద అయితే కూచువారిపల్లికి సంబంధించి ఇప్పటికే ఆ గ్రామస్తులు ఏదైతే తమ గ్రామంలో ఉదయం నుంచి 17వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం వరకు జరిగిన ఘటనలను ఒక మొత్తం వీడియోగా తీసి వాటిని ఒక ప్రజెంటేషన్గా అధికారుల ముందు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో దానికి సంబంధించిన విజువల్ ట్రోల్ అవుతున్నది. ఎందుకు తమ గ్రామంలోకి చంద్రశేఖర్ ఇతర వ్యక్తులను తీసుకొచ్చాడు సర్పంచ్ అన్న విషయం మీద వారు పోలీసులకు వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ కేసులకు ఇరు వర్గాలకు సంబంధించి 72 మంది మీద కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే పులివర్తి నాని మీద 14వ తేదీ సాయంత్రం 3:30 గంటలకు జరిగిన దాడి నేపథ్యంలో ఎంతమంది దాడిలో పాల్గొన్నారో అన్న విషయం మీదనే ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటికి 13 మందిని ఈ కేసులకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కి కూడా తరలించారు. ముఖ్యంగా రామచంద్రపురం జెడ్పీటీసీ భర్త అయిన భానుతో పాటు అదేవిధంగా గణపతి రెడ్డి సర్పంచ్, నిడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి, వీరంతా ఈ కేసులో ఉన్నారా. అయితే నిన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భాను యొక్క మిస్సెస్ ఢిల్లీ రాణి జెడ్పీటీసీ రామచంద్రపురం జెడ్పీటీసీ మాట్లాడుతూ తన భర్త కానీ ఇతరులు కానీ కేవలం 5 మంది మాత్రమే ఈ దీంట్లో పాల్గొన్నారు, కేవలం అనవసరంగా అందరి మీద కేసులు నమోదు చేస్తారంటూ కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తన భర్త దాడి చేయడానికి కాదు, కారు ధ్వంసం చేయడానికి వచ్చాడు. ముఖ్యంగా గత ఎన్ని నామినేషన్ సందర్భంగా నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క కారును, అదేవిధంగా ఆయన తమ కారును ధ్వంసం చేశారు. చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి కారును కూడా ఏదైతే కాల్చివేశారు. ఈ నేపథ్యంలోనే కేసు దాని మీద కారు
పులివర్తి నాని యొక్క కారును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు, కానీ అంతమొందించడానికి రాలేదు, దాడి చేయలేదంటూ చెప్పారు. అయితే కారులో సుత్తితో పాటు రాడ్లు, బీర్ బాటిల్స్, ఇతర మారణాయుధాలు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన కేసులో అటు రామచంద్రాపురం మండలం బ్రాహ్మణ కాలంలో ఫైరింగ్ జరిగింది. దీంతోపాటు కూచువారిపల్లిలో మహిళల మీద సుమారు 8 మంది మీద దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిదాడులు, కారు దగ్ధం, దానికి సంబంధించి సిట్ విచారణ చేస్తుంది. మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ రోజు జరిగిన దాడులు, ప్రతిదాడుల మీద కూడా ఏదైతే ఎన్ని కేసులు నమోదయ్యన్న విషయాన్ని చంద్రగిరి డిఎస్పీతో కూడా మాట్లాడడానికి వెళ్తున్నారు. అదేవిధంగా మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది మీద కేసులు నమోదైనాయి, అదేవిధంగా ఏ పార్టీకి సంబంధించి ఎవరి మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తుంది. అంతేకాకుండా నామినేషన్ ప్రక్రియ రోజు నుంచి ప్రారంభమైన గొడవలను కూడా సిట్టు తన దర్యాప్తులోకి తీసుకుంటుందని తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు సిట్ బృందం సాయంత్రం వరకు ఇక్కడ పరిశీలన చేస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పటికే ఆర్ఓ రిశాంత్ రెడ్డి, అదేవిధంగా గత ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ కూడా ఒక నివేదిక ఇచ్చాడు. ఈ 2 నివేదికల ఆధారంగా ఏదైనా ఎవరిది తప్పు అన్న విషయాన్ని కూడా పరిశీలించనున్నారు. మొత్తం మీద అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చంద్రగిరి ఇష్యూ ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద పులివర్తి నాని మీద దాడి, ప్రతిదాడుల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆయన స్థానంలో హర్షవర్ధన్ రాజు జాయిన్ అవుతున్నాడు. అదేవిధంగా 4 2 డిఎస్పీలు 2 సిఐలు కూడా సస్పెండ్ అయిన నేపథ్యం. దామోదర్, అలాగే మొన్న పులివర్తి నానిపై ఏదైతే దాడి జరిగిందో అదే యూనివర్సిటీలో దాడికి సంబంధించి కూడా కొన్ని కత్తుల్ని అక్కడే వదిలేసి వెళ్లారు. ఆ కత్తులు ప్రెసెంట్ సిట్ అధికారుల వద్ద ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మరి దీనిపై అధికారులు ఎలాంటి విచారణ చేస్తున్నారు దామోదర్? ప్రసన్న, ఏదైతే బాంబ్ స్క్వాడ్ ఈ ప్రాంతంలో మొత్తం తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో 2 కత్తులు ఏదైతే పార్కింగ్ ప్లేస్లో ఏదైతే ఫెన్సింగ్ యువతల ఈ పార్క్ ఉంటుందో గడ్డి పెంచుతున్న ఆ ప్రాంతంలో విసిరేసి వెళ్ళినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి 2 కత్తులతో పాటు ఏదైతే రాడ్లను కర్రలను కూడా స్వాధీనం చేసుకున్నారో వాటిని పోలీసు అధికారులకు బాంబ్ స్క్వాడ్ అప్పగించారు. ఆ పోలీసు అధికారులు వాటిని ఏదైతే సిట్ బృందం వద్ద ఇప్పుడు చూపిస్తున్న పరిస్థితి మనకు లోపల ఏదైతే యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతుంది. మరోవైపు ఆ రోజు గొడవ చేయడానికి వచ్చిన వ్యక్తులు పోతూ వీటిని ఇక్కడ పారవేసి వెళ్ళారని కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యం. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి మనం ఆ విజువల్స్లో చూడవచ్చు. ఎక్స్క్లూజివ్గా వారు పారవేసిన వాటిని పోలీసు అధికారులు తీసుకొని అటు లోపలికి యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్ళారు. వాటిని సిట్ అధికారులకు చూపిస్తున్నారు. మొత్తం మీద అయితే సిట్ అధికారుల బృందం ఈరోజు సాయంత్రం వరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ గొడవలు జరిగాయి, తిరుపతి జిల్లాకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయి అన్న విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి వాటి మీద ఒక నివేదిక తయారు చేసుకుని తమ ఏదైతే సిట్ చైర్మన్కు నివేదిక అందజేయనున్నారో మొత్తం మీద ఈ విషయాల గురించి ఇంతకు మునిపే మీడియాతో రవిమనోహరాచారి మాట్లాడుతూ డిఎస్పీ రవిమనోహరాచారి దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని మాత్రం తాము చైర్మన్కి అందిస్తాము, ఆయనే మొత్తం మీడియాకు తెలియజేస్తాడు, తామైతే ఇప్పుడేం మాట్లాడలేమని చెప్పాడు. మొత్తం మీద నిన్నటి నుంచి సిట్ కోసం పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. అందుకు తగ్గట్టు బృందాలను కూడా వారికి సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం. అయితే కేసుల నమోదు విషయంలో ఏదైతే సిఐ మీద దాడి చేసిన కేసు, అదేవిధంగా ఏదైతే పోలీసు వాహనాలను కాల్చిన కేసులో ఎవరెవరిని పెట్టారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో, అదేవిధంగా ఏదైతే కూచువారిపల్లి గ్రామంలో సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి కారును ధ్వంసం చేసిన కేసులో ఇప్పటికే 5 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రిమాండ్లో ఉన్నారు. మరోవైపు మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి 72 నుంచి 80 మందిని ఈ ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. వీటిపైన పూర్తి స్థాయిలో ఇంకా మరికొంతమంది కేసుల్లో కూడా అదనంగా కేసుల్లో చేర్చడం వల్ల మరికొంతమందిని కూడా చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుల్లో దర్యాప్తులో ఏ విధమైన పురోగతి జరిగింది, ఇంతవరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు అన్న విషయాలను కూడా సిట్ పరిశీలిస్తుంది. ప్రసన్న, దామోదర్, అలాగే ఆ సిట్ నివేదిక పూర్తయిన తర్వాత ఈసీ పార్టీల వారీగా చూసుకుంటే ఎవరెవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు? ప్రసన్న, ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు, తాము సిట్ నివేదిక తర్వాత మరోసారి ఎన్నికల కమిషన్ కలుస్తాము, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము, పులివర్తి నాని మీద దాడి యత్నం కేసులో ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడిని కూడా నిందితుడిగా చేర్చాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కూచువారిపల్లి గ్రామంలో జరిగిన గొడవల విషయంలో పులివర్తి నాని ఆయన కుమారుడు కూడా వెళ్ళారు, వారి మీద కేసులు నమోదు చేయాలని ఇటు వైసీపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే గొడవలు జరిగిన తర్వాత పరిస్థితిని చూడడానికి తాము వెళ్ళామని
అంటూ టీడీపీ అభ్యర్థి అంటున్నారు. మరోవైపు తన దాడి వెనుక తన మీద మహిళా యూనివర్సిటీలో జరిగిన దాడి వెనుక ఖచ్చితంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడి హస్తం ఉందంటూ కూడా వీరు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద వీరికి సంబంధించి వారి మీద కేసులు పెట్టుకోవాలని చూస్తున్నారు. మరోవైపు ప్రముఖంగా అటు తండ్రి కొడుకుల మీద కేసులు నమోదు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే పోలీసులు ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఎక్కడ మీడియాకు కానీ ఏదైనా సమాచారం ఇవ్వలేదు. అయితే కేవలం ఏదైతే ఆ దాడిలో పాల్గొన్నారో ఆ సీసీ ఫుటేజ్ ప్రకారమే కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. అయితే సీసీ ఫుటేజ్లో కొంతమంది పూర్తిగా వివరాలు లభ్యం కాలేదు. అక్కడ వచ్చిన వివరాలు, దాడికి వచ్చిన వారి వివరాలు మేము తెలియజేస్తాము అంటూ కూడా టీడీపీ నేతలు ఇప్పుడు చెప్తున్నారు. మొత్తం మీద ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన 150 మంది వరకు తన మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. వీరిలో కొంతమంది కిరాయంతకులను బయట నుంచి కూడా తీసుకొచ్చారని పులివర్తినని ఇప్పటికే ఆరోపించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే వైసీపీకి సంబంధించి నేతలు మాత్రం బయటికి పూర్తి స్థాయిలో విషయాలను చెప్పడం లేదు. నిన్న మీడియా సమావేశంలో కేవలం పోలీసులు తమను వేధిస్తున్నారు అంటూ ఏదైతే నిందితుల బంధువులు మీడియా సమావేశంలో చెప్పారో వారు కూడా తాము కూడా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. బ్రాహ్మణ కాలం ఇష్యూతో పాటు ఏదైతే అక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బూత్లోకి వెళ్ళడం అడ్డుకున్న సందర్భంగా జరిగిన గొడవలో పోలీసు కాల్పులు జరిపారు. దీంతో పాటు కూచివారపల్లి, రామిరెడ్డిపల్లి, అదేవిధంగా తిరుపతి మహిళా యూనివర్సిటీ ఈ కేసులన్నిటికీ సంబంధించి సుమారు 200 మందికి పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. వారిని అరెస్ట్ చేయడానికి కూడా సిట్ బృందం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రసన్న. థాంక్యూ.